ఒకే రోజుకు 10 మందికి పైగా మానవ హక్కులపై స్పందించి అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అసలు ఇప్పటివరకు మానవ హక్కుల గురించి ఇన్ని కేసులు ఎప్పుడూ ఫైల్ కాలేదు. ఎవరు సార్ మీరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేనొక సామాన్య మధ్యతరగతి మనిషిని. ప్రతివాడు ఇదే సమాజంలో బ్రతుకుతూ తనను అనేవాళ్లే లేరని, నేను చేసిందే న్యాయం, నేను చెప్పిందే ధర్మం అన్నట్టుగా ఒక బాధ్యత గల స్థానంలో ఉండి మానవ హక్కులను, వారి స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారు. అక్కడే కథ మొదలైంది. బా తొందరగా నడ, మా టైం అవుతుంది. తాత, నువ్వు భలే స్ట్రాంగ్ గా ఉన్నావే, నాకన్నా స్పీడ్ గా నడుస్తున్నావు. అప్పట్లో మేము తిన్న తిండే వేరమ్మా, మా అలవాట్లే వేరు. ఇప్పుడు అలవాట్లు మారిపోయాయి, కాలుష్యం పెరిగిపోయింది. ఇంకెంతకాలం ఉంటాంలే. తాతయ్య, కాలుష్యం అంటే ఇదేనా? నమస్తే సార్. సార్, గోపాలస్వామి వీధి చివర చాలా రోజుల నుండి చెత్త పెరిగిపోయింది సార్. కొంచెం క్లీన్ చేయించండి సార్. జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ సార్. అయ్యా పెద్ద మనిషి, మీ ఒక్క వీధిలోనే కాదు, అలాంటి చెత్త ప్రతి వీధిలోనే ఉంది. ఆ చెత్త అంతా క్లీన్ చేయాలంటే కాస్త టైం పట్టుద్ది. అయినా వాసన పిలిచి జనాన్ని చచ్చిపోరలే, అది మేము చూసుకుంటాం. బయటికి వెళ్ళండి, మా పని ఉంది. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అది జాగ్రత్త నాకు చెప్పడమే. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మాకేం పని లేవనుకున్నావా? ఎవరండి మీరు? నేను మీ ఎదురింట్లో ఉంటున్నానమ్మా. చిన్నపిల్లని ఎందుకలా కొడుతున్నారండి? నా ఇంట్లో పని మనిషి, నా ఇష్టం. కొట్టుకుంటాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరివయ్యా? చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం కదమ్మా. మాకు తెలుసులే, పోవయ్యా పో. నమస్తే సార్. సార్, మా ఇంటి ఎదురుగుంటా ఒక యజమానురాలు ఒక చిన్నపిల్లని దారుణంగా హింసిస్తుంది సార్. మీరే ఏదైనా యాక్షన్ తీసుకోండి సార్. కానిస్టేబుల్ సార్, ఈయన కేసు ఏంటో చూడు. అదేంటి సార్? రావయ్యారా రా. ఏంటిది? ఇప్పటికే మాకు చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది కూడా ఒక కేసేనా? మా కానిస్టేబుల్ చూసుకుంటాడు, పో. రావయ్యా. ఇక్కడ కూర్చోండి, నేను పిలుస్తాను, పిలిచినప్పుడు రండి. ఏమన్నారయ్యా? పట్టించుకోలేదా? నేను 2 రోజులని తిరుగుతున్నా, నన్నే పట్టించుకోలేదు, ఇంకా నిన్నేం పట్టించుకుంటారులే. నా కొడుకుని గారాబంగా పెంచి బాగా చదివించా. వాణ్ణి ప్రయోజకుడిని చేద్దామనుకొని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించా. గాని అన్యాయంగా రేప్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేశారయ్యా. ఏందయ్యా అని అడిగితే 2 రోజుల నుంచి గెడ కూర్చోబెట్టారయ్యా. ఈ ఆఫీసర్లను అడిగే హక్కు మనకు లేదా అయ్యా? ఒకవేళ నా కొడుకు తప్పు చేశారే అనుకోండి, మనకు కోర్టులున్నాయి కదయ్యా. అయినా ఈ పెద్దోళ్ళని ఎదిరించే ధైర్యం మాలాంటి పేదోళ్ళకి లేదా అయ్యా? ఇది మనం ఉండే వీధిలోనే కాదు, చెత్త దేశం అంతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో బెడ్ లేకపోతే అధికారిని అడగడానికి భయం. ఒక పోలీస్ ఆఫీసర్తో మన తప్పు లేకపోయినా ప్రశ్నించాలంటే భయం. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నికలప్పుడు
ఇల్లులు ఇస్తాం, రోడ్లు ఇస్తాం, గవర్నమెంట్ బడులు కట్టిస్తాం అని వాగ్దానాలు చేసి వారు నెరవేర్చకపోతే రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసి గగ్గోలు పెడతామే. కానీ మనకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి భయం. ఈ భయం ఎవరిని ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. మనకంటూ కొన్ని హక్కులున్నాయని తెలియజేసే వాళ్ళు లేక ఈ సమాజం ఇలా తయారవుతుంది. అందుకే భారత పార్లమెంటు మానవ హక్కుల చట్టాన్ని 1993 అక్టోబర్ 12వ తేదీన ఏర్పాటు చేసింది. మీరెంతవరకు చెప్పాల్సిన విషయాన్ని అటువైపు మాత్రమే తిరిగి చెప్తున్నారు. కొంచెం మా ప్రేక్షకులకు కూడా చెప్పండి సార్. నేను అటు తిరిగి మాట్లాడడం వల్ల ప్రాబ్లం నా ఒక్కడిదేనని మీరు అనుకుంటారు. కానీ నేను రోడ్డు మీద ముక్కు మూసుకొని వెళ్ళే ఒక ముసలివాడిలా, ఒక యజమానురాలితో తన్నులు తిన్న ఒక బిడ్డలా, తన కొడుకును అన్యాయంగా ఎన్కౌంటర్ చేసినా ప్రశ్నించలేని ఒక తండ్రిలా, స్వేచ్ఛగా బ్రతకలేని ఒక మధ్యతరగతి మనిషిలా ఇటువైపు తిరిగి మాట్లాడుతున్నాను. ఏ వ్యక్తికైనా స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉందని, అటువంటి హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని విచారిస్తుందని అందరూ తెలుసుకోవాలి. ఈ చట్టం గురించి తెలుసుకున్నప్పుడే మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతాం. మన్ను తిన్న పాముల్లా మనిషి బ్రతికేది ఎప్పుడు? నాకెందుకులే అని నోరు మూసుకున్నప్పుడు. రగిలే గుండెల మంటలు చల్లారునా, ఏదో ఒకనాడు విప్లవాలు రాక తప్పునా అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ రగులుతున్న గుండె విప్లవాన్ని ప్రారంభించింది. చేయూతనిచ్చి ఉద్యమించండి. మీరే ఆలోచించండి. సార్, ఇప్పటికైనా మీరెవరో చెప్తారా?